హలో గాయ్స్, ఇది మైక్రో గ్రీన్స్ మేము పెట్టుకున్నాం ఇలా ట్రేస్లో. మీరు కూడా పెట్టుకోండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ మనం ట్రేస్ని యూజ్ చేయాలి. ఇలా హోల్స్ ఉండే డ్రైన్ ట్రేస్ అనేవి యూజ్ చేసి దాంట్లో కోకోపీట్ వేసి మనం పైన చియా సీడ్స్ కానీ ఇంకేదైనా సీడ్స్ కానీ నానబెట్టుకొని వేసినామంటే ప్లాంట్స్ లాగా వస్తాయి. అవి చిన్నగా మొలకల్లాగా వస్తాయి అన్నట్టు, 2 లీవ్స్ అలా ఉంటాయి. ఇలా అన్నీ పెరిగినాక మేము దాన్ని వంటల్లో కానీ అంటే కర్రీస్లో ఇంకేదైనా చేసుకున్న దాంతో మనం దోశ అలాంటివి కూడా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. వాటి వల్ల విటమిన్స్, మినరల్స్ ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మొలకల్లా తినకుండా ఇలా తింటే అనేది, మొలకల్లా తింటే ఏంటంటే ప్రోటీన్ అనేది మాత్రమే మనకు దొరుకుతుంది. ఇలా తింటే మనకి కంప్లీట్ విటమిన్స్ అనేవి లైక్ పాలకూరలో కానీ ఇలా ఎలా ఉంటుందో ఆకుకూరలల్లో సేమ్ దీంట్లో అన్నిటికంటే అంతకు మించి ఎక్కువ విటమిన్స్, పోషకాలు అనేవి ఉంటాయి. సో మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా పెట్టుకొని యూజ్ చేసుకొని తింటే హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను ఇలా స్ప్రే చేస్తాను అన్నట్టు. డైలీ ఒక 6 అవర్స్కి 3 అవర్స్కి అలా స్ప్రే చేసుకోవాలన్నట్టు. నేను క్యారీ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను అన్నట్టు. ఇది స్ప్రే మీ దగ్గర ఉన్నది అవైలబుల్గా ఏదైనా వాడుకోవచ్చు. ఇలా 3 అవర్స్కి అలా స్ప్రే చేసుకోవాలి. సో ఆ కోకోపీట్ అనేది మాయిశ్చర్గా ఉండాలి, అప్పుడే మనకి పెరుగుతాయి అన్నట్టు. సో అక్కడ అది ఎండిపోతే మాత్రం పెరగదు. మనం ఇలా కోకోపీట్ కాకుండా వాటర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ వాటర్ తోటి. నేను అది కూడా మీకు చెప్తాను. మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గాయ్స్? ఇప్పుడు మనం ఈ చియా సీడ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇట్లా టచ్ చేస్తే కూడా మనకి ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది, చేయి తీయబుద్ధి కాదు. సో మీరు కూడా ఇలా చేసుకోండి అండ్ యూస్ చేసుకోండి. ఓకేనా?